హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం షేర్ మార్కెట్లోకి రావాలంటే మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే సరిపోతుంది, దానికోసం ఏ యాప్ యూజ్ చేయాలి, ఎలా చేస్తే లాస్ రాకుండా ఉంటుంది, మొబైల్లో నేర్చుకునే ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, మీరు దీనికోసం ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయనవసరం లేదు. మీరు జాబ్ చేసి ఎర్న్ చేసే మనీలో మంత్లీ 1000 రూపీస్ సేవ్ చేసుకోండి. మీరు జాబ్ ఏం చేయట్లేదు అనుకుంటే సేవ్ చేసుకున్న మనీ ఉంటుంది కదా, అలా లేదంటే మీ రిలేటివ్స్ని అడిగి తీసుకోండి. అది కూడా అవ్వదు అనుకుంటే నా దగ్గర ఇంకా ఎర్నింగ్ ఐడియాస్ ఉన్నాయి, అవి చెప్తాను, అవి ఫాలో అవి సేవ్ చేసుకోండి. మీకు అమౌంట్ వచ్చే వరకు గ్రాఫ్స్ అవి నేర్చుకోండి, అంతేకాని అప్పు చేసి మాత్రం చేయకండి. అందుకే నేను తక్కువ అమౌంట్తో అందరూ నేర్చుకునే ప్రాసెస్నే చెప్తున్నాను. షేర్ మార్కెట్లో మనీ ఇన్వెస్ట్ చేయాలి అంటే అది మీరు దాచుకున్న మనీ అయితే బెటర్. ఎవరి దగ్గర నుంచైనా తీసుకున్న మనీ అయితే మీకు టెన్షన్ వస్తుంది, బేగా మనీ వచ్చేస్తే బాగుండు, వాళ్ళకి ఇచ్చేయచ్చు అని. ఆ టెన్షన్లో మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వలేరు, తక్కువ అమౌంట్తోనే ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లేదంటే ఎల్ఐసి పాలసీలకి కడతారు కదా, అలాంటి మనీని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేస్తూ నేర్చుకుంటే మీ మనీ మీ దగ్గరే ఉంటుంది, ఆ మనీ డబుల్ అవుతూ ఉంటుంది, మీరు మార్కెట్ గురించి అంతా నేర్చుకోవడం కూడా అవుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్ చేసేదానికంటే ఇన్వెస్టింగ్లో మంచి ఎర్నింగ్సే ఉంటాయి, మీరేం అవసరం లేదు. మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, సిప్ ఇలా చాలా ఉంటాయి, కానీ మీరు ఇన్వెస్ట్ చేయండి. నేను చెప్పేవన్నీ షేర్ మార్కెట్కి కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళకి మాత్రమే. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి, ఆ షేర్ కొనండి, ఈ షేర్ అమ్మండి అనేసి చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. కానీ స్టార్టింగ్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇప్పటి వరకు ఛానల్ లేదు. స్టార్టింగ్ నుంచి పర్ఫెక్ట్ గైడెన్స్ లేక అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు, అవేమి తెలియక. ఎగ్జాంపుల్కి హౌస్ వైఫ్సే తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే హౌస్ వైఫ్స్కి తెలియదు ఈ షేర్ మార్కెట్ గురించి. బాయ్స్కి అయితే కొంచెం నాలెడ్జ్ ఉంది, సో వాళ్ళు ఎలాగోలాగా నేర్చేసుకోగలుగుతారు. హౌస్ వైఫ్సే నేర్చుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే, అంటే ఈ మనీ ఉంది, మన దగ్గర మనీ ఉంది, మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే బాగుండు అనేసి ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది పర్ఫెక్ట్ అండి. ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న దానికంటే ఇన్వెస్ట్ చేసుకుంటే మనీ ఎక్కువ వస్తుంది, మీరు లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు. మీ చేతిలోనే ఉంటుంది, మనీ మొత్తం మీ చేతిలో ఉంటుంది, ఏ బ్యాంకులోనే ఉండదు, వాళ్ళు ఎత్తేస్తారు మనీ అనేసి ఏమైనా టెన్షన్ కూడా ఉండదు. మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీకు భయం కూడా ఉండదు, మీ ఇష్టం వచ్చినంత ఎర్న్ చేసుకోవచ్చు. మాకు ఇది చాలు అనుకుంటే మీరు ఎగ్జిట్ కూడా అయిపోవచ్చు. మీకు ఎప్పుడైనా అవసరం అయినప్పుడు 2-3 డేస్లో ఆ మనీ కూడా వాపస్ తీసేసుకోవచ్చు. సో ఇదే బెస్ట్. హౌస్ వైఫ్స్ అయితే మాత్రం ఇది బెస్ట్. హౌస్ వైఫ్స్ అనే కాదు, స్టార్టింగ్లో ఎవరు చేయాలనుకున్నా సరే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ నుంచే స్టార్ట్ చేయాలి, అప్పుడే సక్సెస్ అవుతారు నాకు తెలిసినంత వరకు. అంటే స్టార్టింగ్లోనే మీరు వేరే వేరే వీడియోలు చూసి లేదంటే ఎవరో చెప్పారని ట్రేడింగ్లో మనీ పెట్టారంటే లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీరు కొత్తగా ట్రేడింగ్ చేస్తున్నారు, ఎప్పుడు కొనాలో తెలియదు, ఎప్పుడు అమ్మాలో తెలియదు. సో అలాంటప్పుడు లాస్లో ఎగ్జిట్ అవ్వాలి. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఒక్కరోజే ఉంటుంది, అంటే మార్నింగ్ పెడితే ఈవినింగ్ కల్లా తీసేయాలి. అది లాస్లో ఉన్నా తీసేయాలి, ప్రాఫిట్లో ఉన్నా తీసేయాలి. సో అలాంటప్పుడు ఒక్కొక్కసారి లాస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు నచ్చినప్పుడు తీసుకోవచ్చు. అందుకే నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఇన్వెస్ట్మెంటే చేయండి ఎవరైనా సరే. ఆ బాధలన్నీ లేకుండా మీరు ఒక 5000 సేవ్ చేసుకోండి. మంత్లీ సేవ్ చేసుకుంటారు కదా 1000. ఆ మనీలో ఒక 5000 పెట్టి గ్రో అనే యాప్ ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. యాప్ చాలా ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో కూడా యాడ్ వస్తూ ఉంటుంది, గ్రో యాప్ ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ యాప్ అనేసి. ఆ యాప్లో ప్లేస్టోర్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను. ఆ యాప్లో అంతా ఈజీగా ఉంటుంది. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకైతే ట్రేడింగ్ కోసం చాలా యాప్స్ అయితే ఉంటాయి, కానీ ట్రేడింగ్ కోసం అయితే చాలా యాప్స్ ఉంటాయి. కైట్ బై ZERODHA, అప్స్టాక్స్, ఏంజిల్ 1 ఎక్సెట్రా, ఇలా ఇంకా చాలా యాప్స్ ఉంటాయి. అవన్నీ యాప్స్కి మనీ పే చేయాలి, 300-500 అలా పెట్టి అకౌంట్ ఓపెన్ చేయాలి. అండ్ ఐడి వెరిఫికేషన్ కోసం ఫొటోస్, ఈక్విటీయా, కమోడిటీయా, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతారు.
అవేం తెలియకుండా మీరు స్టార్టింగే మీరు పెట్టేస్తే మీ మైండ్ డిస్టర్బ్ అయిపోద్ది. అమ్మో ఇన్ని కష్టం పడాలి ఎందుకు ఇవన్నీ అనేసి మీరు వెనక్కి వెళ్ళిపోద్ది. సో గ్రో యాప్లో అవన్నీ ఏమి ఉండదు. జస్ట్ ఈమెయిల్తో లాగిన్ అవుతారు. ఆ పాస్వర్డ్ ఉంటుంది కదా, అది గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకేమైనా ప్రాసెస్ ఏమి ఉండదు. నేను చెప్దామంటే నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ గ్రో యాప్ లేదు. నేను రేపు నెక్స్ట్ వీడియోలో గ్రో యాప్ డౌన్లోడ్ చేసుకొని మొత్తం టోటల్ ప్రాసెస్ చెప్తాను. మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉందనుకుంటే మీరు గ్రో యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వి మీరు అవన్నీ చెక్ చేస్తూ ఉండండి. అప్పుడే మనీ అయితే వేసేయకండి. అందులో ఫస్ట్ చెక్ చేయండి మనీ అక్కడి నుంచి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, చార్ట్ ఎలా చూడాలి, షేర్స్ ఎలా కొనాలి, ఇలాంటివన్నీ ఏమైనా వచ్చుంటే మీకు చూస్తూ ఉండండి. లేదు అంటే నేను నెక్స్ట్ వీడియోలో గ్రో యాప్ గురించి టోటల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.